విశాఖలో వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పార్టీ నామినేట్ చేసిన వాళ్ళు, పార్టీ పరంగా ఉన్నవాళ్ళు అందరూ, పార్టీ స్వాతంత్రులందరినీ కూడా ఇక్కడ సమాయత్తం చేసి వాళ్ళకి రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా మనం ముందుకెళ్లాలి, ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న దుష్ట శక్తులను ఏ విధంగా ఎదుర్కొనాలి, వాళ్ళ తాలూకా ప్రలోభాలకి కొన్ని ఈ ముందున్న కొన్ని మీడియా తాలూకా వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారానికి ఏ విధంగా మనం అడ్డుకట్టేయాలి. గత 4 సంవత్సరాలు 9 నెలల కాలంలో ఏ విధమైన రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్ళుగా ఏ విధంగా అభివృద్ధి చేస్తాం, ఏ విధంగా రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకి కూడా వాళ్ళ జీవన విధానంలో మార్పులు తీసుకొచ్చాం, ఏ విధంగా వాళ్ళ తాలూకా మరి ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచాం, వాళ్ళ పిల్ల పాప బాగా చదువుకోవడానికి, ఆరోగ్యంగా ఉండడానికి, దాంతోపాటు రైతుకు గిట్టుబాటు ధరని ఏ విధంగా ఇచ్చాం, అవన్నింటినీ కూడా ఒకసారి బేరీజ్ వేసుకుంటూ మళ్లీ పార్టీ కేడర్ అంతా కూడా సమాయత్తం చేస్తూ రేపు 27వ తారీఖు సభ జరగబోతుంది. ఎప్పుడూ కూడా కడిగి విధంగా జరగని రీతిలో మా ఉత్తరాంధ్ర జిల్లాలోనే కాదు రాష్ట్రం యావత్తు కూడా ఒక్కసారి చూసేటట్లు, మరి ఆలోచించేటట్లు ఇవాళ ఈ సభ నుంచి మరి ఏర్పాట్లు చేస్తున్నాం. నిన్న ఇవాళ మొన్న ఈ 4-5 రోజుల నుంచి జిల్లాలో నియోజకవర్గంలో అన్ని శాసనసభ 34 శాసనసభ స్థానాల్లోనూ సమావేశాలు పెట్టాం. ఎక్కడ చూసినా సరే పార్టీ కేడర్, మా ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, మా పార్టీ అధ్యక్షులు వస్తున్నారు, వారు ఏంటి మనకిచ్చే సందేశం